ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయంలోని 4వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో 100,000,000 ఏ ఒకానొకడో మోక్షసిద్ధి కొరకు ప్రయత్నించుదురని, అట్లా ప్రయత్నించే వారిలో దైవమును వాస్తవముగా ఏ ఒకానొకడో ఎరుగునుందని చెప్పారు. అయితే ఈరోజు తెలుసుకోబోయేటువంటి 4వ శ్లోకంలో భగవానుడు తన యొక్క పరాపర ప్రకృతులను వర్ణింపబోతూ మున్ముందు అపరా ప్రకృతి గురించి తెలియజేస్తున్నారు. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. భూమి, ఆపః జలము, అనలః అగ్ని, వాయు గాలి, ఖం ఆకాశము, మనః మనస్సు, బుద్ధి, అహంకార ఏవచ అహంకారము, ఇది అని మే ఇయం ప్రకృతి నా ఈ ప్రకృతి అష్టదా 8 విధములుగా భిన్న విభజింపబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ఈ ప్రకారముగా 8 విధములుగా నా ఈ ప్రకృతి అనగా ఈ మాయ విభజింపబడినది. పరాపర ప్రకృతులను గురించి చెప్పదలించి ముందు అపరా ప్రకృతిని వర్ణించుతున్నారు. పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి ఈ 8 కూడా చేరి అపరా ప్రకృతికును. ప్రకృతి జడమైనది, పురుషుడు ఒకడే చైతన్య రూపుడు, ప్రకృతి దృశ్యము, పురుషుడు దృక్కు, ప్రకృతి నశించును, పురుషుడు శాశ్వతుడు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.